హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా స్పెషల్ డే. ఆ డే ఏంటంటే మా సార్ బర్త్డే. ఈ గిఫ్ట్స్ అన్నీ మా సార్కి తెలియకుండా నేను మా అన్నయ్య వెళ్ళి తీసుకొచ్చామన్నమాట. డే అంతా తిరుగుతూనే ఉన్నాము. అసలు ఎందుకు వెళ్తున్నారు, ఏమైంది అని అడిగితే సర్ప్రైజ్ అని చెప్పాము. ఇవేంటి అనేది ఆయనకు అసలు తెలియదు. మేమైతే డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ అంటే 12కి సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి నైటే ప్లాన్ చేసినాం అనమాట. మా అన్నయ్యని మా సార్ని బయటకు తీసుకెళ్ళమని చెప్పేశాను. వాళ్ళేమో బయటకు వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్గా 11:40 ఆర్ 11:50కి ఇంటికి తీసుకురండి అన్నయ్య అని చెప్పాను. ఇంకా వాళ్ళు బయట ఉన్నారు, అంటే బయటకు వెళ్ళారు, ఎక్కడో ఉన్నారు. కరెక్ట్ ఆ టైంకి తీసుకురండి సర్ప్రైజ్గా అని చెప్పేసి అన్నాము. ఇంకా మేము ఇంట్లో చేస్తున్నాము డెకరేషన్స్. మా అత్తమ్మ వీడియో తీస్తుంది, నేను మా తమ్ముడు మా చెల్లె మా ఇద్దరు చెల్లెలు కష్టపడుతున్నాం. ఇంకా బెలూన్స్ అని ఊది లవ్ షేప్లో చూద్దామని చెప్పేసి బెలూన్స్ కూడా సెర్చ్ చేసామన్నమాట లవ్ సింబల్లో. ఇంకా అవి దొరకలేదు మాకు. ఇక సర్లే రెడ్ కలర్ బెలూన్స్ అయితే పర్లేదు, రెడ్ అంటేనే లవ్కి గుర్తు కదా, అందుకోసమే రెడ్ కలర్ బెలూన్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా డెకరేషన్ అయితే మొత్తం స్టార్ట్ అయిపోతుంది. లవ్ షేప్ కరెక్ట్ వస్తుందా రావట్లేదా చూస్తూ మళ్ళీ తీస్తూ పెడుతున్నాము. అసలు చాలా టైం పట్టింది దానికి మంచిగా షేప్ రావడానికి. ఇంకా అబ్బాయికి అయితే ఏం గిఫ్ట్స్ ఉంటాయి అసలు, డ్రెస్లు, షూస్, వాచ్లు. పాపం మనకైతే మన కోసం వాళ్ళు ఎన్నైనా చేయొచ్చు, ఎన్నో ఉంటాయి అసలు మనకి ఇవ్వడానికి. గిఫ్ట్స్, జ్యువెలరీ అని, శారీస్ అని, డ్రెస్సెస్ చాలా ఉంటాయి అసలు. వాళ్ళకి ఇవ్వడానికి మనం పడే తంటాలు అసలు అవైతే మామూలుగా ఉండవు అసలు. ఏవో కొన్ని నేనైతే అట్లా సెలెక్ట్ చేసుకున్నా. ప్రతిసారి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటా. ఈసారి కొంచెం అంటే డెకరేషన్ కూడా చేస్తున్నాను అనమాట. ఇట్లా అవుతుంది డెకరేషన్ అయితే. నిజంగా వీళ్ళు లేకపోతే ఇంత డెకరేషన్ చేసేదాన్ని కాదేమో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అసలు ఒక్కరుంటే ఏం అర్థమవుతుంది అసలు, ఎట్లా ఏం చేయాలి ఏంటి అనేది. అంటే ఒకరి నుంచి ఒకరికి ఏదో ఒక ఐడియాస్ వస్తూనే ఉంటాయి. దాన్ని కొంచెం ఇంకా వెరైటీగా డెకరేషన్ చేస్తాము. అసలు నాకు పిల్లలతోని ఇంత డెకరేషన్ చేసేదాన్ని అస్సలు కాదు. ఎందుకంటే పిల్లల్ని పట్టుకొని వాళ్ళని చూసుకుంటూ ఈ డెకరేషన్ ఒక్కరితోనే అస్సలు కాదు అసలు. నిజంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇంత డెకరేషన్ చేయగలుగుతున్నాము. ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఒకరికొకరు ఐడియాస్ షేర్ చేసుకుంటూ ఇంత డెకరేషన్ అయితే చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత చెప్పినా తక్కువే. అసలు అందరం కలిసి లాస్ట్ అవుట్పుట్ మాత్రం మీరే చెప్పాలి ఇంకెట్లుందో కామెంట్లో. ఎంతో మాకు తెలిసినంత, మాకు దోచినంత వేసామన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా. లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగుంది అనేది. సింపుల్గా అయినా చాలా బాగా నచ్చింది మాకు అందరికి. మన దగ్గర ఎన్ని ఐడియాస్ ఉన్నా, ఇట్లా చేద్దామని ఇంత పెద్ద ప్లానింగ్ ఉన్నా సరే, పిల్లలు ఉన్న దగ్గర మామూలుగా ఉండదు అసలు. పిల్లలతో అసలు కాని పని ఒకరితోని. ఎవరిదో ఒక హెల్ప్ అయితే ఖచ్చితంగా కావాల్సిందే. హెల్ప్ లేకుండా అయితే చేయలేము, ఎందుకంటే పిల్లలతో అసలు మామూలుగా ఉండదు కదా అసలు. అందుకే ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అందరు వచ్చారనమాట. ఆ డెకరేషన్స్ అయితే ఇట్లా చేద్దామని ప్లాన్ అయితే వేసుకున్నాము మంచిగానే. అన్నీ ఇంకా ఏమేమి కావాలో అన్నీ సిద్ధంగా పెట్టేసుకున్నాము. ఇంకా డెకరేషన్ ఒక్కటే, ఇంకా వాళ్ళు వస్తారు, ఇక టైం అవుతుంది, వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా ఆ లోపు డెకరేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా అది అయిపోగానే ఇంకేం చేద్దాం ఇంకోటి అంటూ ఒకటి అట్లా ప్లాన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రతి ఇయర్ ఖచ్చితంగా కేక్ కటింగ్, గిఫ్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. కాకపోతే ఈ ఇయర్ ఏంటంటే మా వాళ్ళు ఉన్నారు కాబట్టి డెకరేషన్ కూడా చేస్తున్నాం అనమాట. అసలు ఆయన ఎట్లా ఫీల్ అవుతారో ఏంటో అని చూడాలి అసలు. ఈ డెకరేషన్ చూసి అసలు ఏమనుకుంటారు ఏంటి అనేది. అసలు ప్రతిసారి ఖచ్చితంగా గిఫ్ట్ అయితే కంపల్సరీ, కాకపోతే ఓన్లీ వన్ గిఫ్ట్ అట్లా. ఈసారి కొంచెం అట్లా ప్లాన్ చేసినాను అనమాట. ఏదో సింపుల్గా చిన్న అట్లా ఇద్దామని చెప్పేసి. చూడాలి ఇంకా ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడాలి. అసలు ఈ డెకరేషన్ అంతా చూసిన తర్వాత ఆయన ఏమనుకుంటారు ఏంటి అనేది చూడాలి. నాకైతే చాలా ఇష్టం. ఏదైనా ఏ చిన్నదానైనా సెలబ్రేట్ చేసుకోవాలి, చెయ్యాలి, ఆ ఎగ్జైట్మెంట్ నాకైతే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆయనకు ఇవన్నీ ఇష్టం ఉండవు అనమాట. ఏదో మామూలుగా సింపుల్గా అట్లా అయిపోతుంది. కానీ నాకైతే అట్లా కాదు, ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాలి అని ముందు నుంచే ప్లాన్ చేస్తూ ఉంటానన్నమాట. వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా అంతే. కాకపోతే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటానన్నమాట. లవ్ సింబల్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, కరెక్ట్గా అయిందనమాట. కాకపోతే మధ్యలో అంతా ఏం లేదు కదా, సింపుల్గా అనిపిస్తుంది అని చెప్పేసి లవ్ సింబల్ పిల్లో ఉంటే ఆ పిల్లో తీసుకొచ్చి అక్కడ డబుల్ ప్లాస్టర్ వేసి మంచిగా సెట్ చేసినాం అనమాట. ఇంకా నెక్స్ట్ అయిపోయింది. ఆ టేబుల్ వేసి, అంటే స్టడీ టేబుల్ మా వాడుతుంది, స్టడీ టేబుల్ వేసేది. ఇంకా ఏం చేద్దామని చూసేసరికి ఐ లవ్ యూ అని ఫ్లవర్స్ తీసుకొచ్చామన్నమాట. ఐ లవ్ యూ అని చెప్పేసి ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాము. అట్లా అంటే ఎవరో ఒకరు ఉంటే ఖచ్చితంగా ఇట్లా అని చెప్పి చేసుకుంటాం కదా. అదిగో స్టార్ట్ చేసాం అనమాట, చేసుకుంటున్నాము.
చేస్తూ ఉంటే అసలు హ్యాపీనెస్ వేరే అసలు. డెకరేషన్ అయితే ఇలా అయిపోయింది. ఇంకా మామూలు అట్లనే బాగుంటుంది కదా, ఇంకేమన్నా ప్లాన్ చేద్దామంటే మా తమ్ముడు సూపర్ ఐడియా చెప్పిండు, క్యాండిల్స్తో చేద్దాం అక్క అని చెప్పేసి. ఇంకా క్యాండిల్స్ కూడా అదిగో మధ్యలో ఫ్లవర్స్తోనే ఐ లవ్ యూ అని పెట్టేసి, మధ్యలో ఫ్లవర్స్ వచ్చి అటు ఇటు క్యాండిల్స్ పెట్టేసి, ఇంకా వాళ్ళు రాగానే క్యాండిల్స్ అన్నీ అంటే వస్తున్నారు అనగా క్యాండిల్స్ అన్నీ స్టార్ట్ చేసి అప్పుడు వెల్కమ్. లాస్ట్ అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది చూడండి, ఎంత బాగుంది అసలు. ఇది కేక్, ఇక అన్నీ ఆల్మోస్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి, ఇంకా వాళ్ళు రావడమే. ఫైనల్గా డెకరేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది అసలు. ఇంతవరకు చేసినందుకు ఇంత బాగా వచ్చింది లాస్ట్ అవుట్ఫిట్ అయితే. చాలా బాగుంది డెకరేషన్. మా వాళ్ళైతే బయట వెయిట్ చేస్తూ రాలేదు, 12 అవ్వడానికి వస్తుంది అయిపోయిందా అని చెప్పేసి అడిగిన మా అన్నయ్య. వచ్చేసిండు హ్యాపీ బర్త్డే అసలు అంత గట్టిగా అరిచినాము. 12 అయింది, అయిపోయిన వెంటనే అసలు హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరిచినాము. ఇంకా అదంతా చూసి షాక్ అయిపోయాడు మా సార్, ఇంత డెకరేషన్ చేసి దీంట్లో నుంచి నడవాలా అని చెప్పేసి అడుగుతున్నారు. అసలు ఎంత స్వీట్ మూమెంట్ అసలు, మాకైతే చాలా హ్యాపీ. మా అన్నయ్య వాళ్ళు కూడా షాక్ అయిపోయారు, బాగుంది డెకరేషన్ అంతా అని చెప్పేసి. మా పాప అయితే పడుకుంది, అంటే తొందరగా పడుకోబెట్టేసి ఆ డెకరేషన్కి ముందే, ఎందుకంటే తను మేల్కొని ఉంటే ఇవన్నీ చేయనివ్వదు కదా, మళ్ళీ అల్లరి అల్లరి ఉంటుందని. వీడైతే అసలు పడుకోలేదు, అప్పటి నుంచి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. వాడిని భరిస్తూ ఈ డెకరేషన్స్ అన్నీ వేసామన్నమాట మేము. ఇంకా నేను మా వాడైతే కేక్ అయితే తినిపిస్తున్నాము. ఇంకా నేనైతే మా తమ్ముడికి గిఫ్ట్స్ తీసుకురమ్మని అయితే మెల్లిగా చెప్పాను అనమాట. వాడు రెడీగా ఉన్నాడు గిఫ్ట్స్ పట్టుకొని. నెక్స్ట్ ఇంకా 1 by 1 తీసుకురా అని చెప్పాను. ఇంకా స్టార్ట్ అసలు రియాక్షన్స్ చూడాలి. ఓపెన్ చేస్తూ ఇక మా వాళ్ళు ఫొటోస్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం టైం పట్టింది అనమాట గిఫ్ట్కి. ఇంకా మన వాళ్ళు ఏంటంటే అప్పుడే ఓపెన్ చేసి అయిపోతుంది చెప్పారు. ఇంకా ఓపెనింగ్ కూడా అప్పుడే అయిపోయింది. నేనేమన్నానంటే అంటే అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసుకోవచ్చు, అంటే కేక్ అంతా వినిపించిన తర్వాత లేదు గిఫ్ట్ వెంటనే ఓపెన్ చేసి పక్క పెట్టేయండి 1 by 1 అని చెప్తే ఇంకా ఓపెన్ చేస్తున్నాడు అనమాట. ఇంకా వాడిని పక్క కూర్చోబెట్టడానికి చాలా ట్రై చేస్తున్నాడు, మా సార్ని వదిలేనే ఉంటాడు. నేనేం చెప్తున్నానంటే టీషర్ట్స్ తీసుకురా అంటే టీషర్ట్స్ ఉన్నాయి దాంట్లో, నేను టీషర్ట్స్ తీసుకురా అది తీసుకుంటాడు అంటే ఇంకా అది తర్వాత తీసుకొస్తాను వాడు చెప్తున్నాను. ఇదైతే అందరికీ తెలిసిపోతుంది ఎలాగో అది ఫోటో ఫ్రేమ్ అని చెప్పేసి. దట్స్ ఫోటో ఫ్రేమ్. ఫోటో చూసిన తర్వాత రియాక్షన్ చూడాలి మనం అంతే, అది ఆబ్వియస్గా అందరికి తెలిసిపోతుంది ఫోటో ఫ్రేమ్ అని చెప్పేసి.
వీడియోల కోసం అరే క్యాండీ కొంచెం రోబోట్స్ ఎక్స్ప్లెయిన్ చేయి వాట్ ఈస్ దట్ అని డిజిటల్ వాచ్ ఫర్ మై డిజిటల్ హస్బెండ్ అని కొటేషన్ కొడితే మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. అబ్బా ఒక్క పెట్టమ్మా చేత పెట్టను సరే ఎట్లా అసలు స్టిక్కర్ నువ్వే వీటి ఇంతేనా ఇంతేనా ఇట్లా రివర్స్ 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 మేము ఒకటి అనుకున్నాం కానీ షాప్ వాళ్ళు ఇంకొకటి స్పీడ్గా పోతుంది. ఇది ఇది ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఓపెన్ ఇట్ వీడియో నాకు కూడా వస్తుంది. నెక్స్ట్ టచ్ అయితే నీ ఫ్లాష్ వస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ సపోర్ట్ ఏదో మాతా చిన్న 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 ప్రాణానికి కాదు కానీ ఏదో గరీబోళ్ళు జాగ్రత్త ముందే నీకు జాగ్రత్త హే ముద్దు ముద్దు ముద్దంటూనే ముద్దొస్తాడే కాలే నేలే తాకొద్దంటూ ముద్దొస్తాడే ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దొస్తాడే కోపంలోను ముద్దొస్తాడే. అసలు ఆ మూమెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము. అసలు అంత హ్యాపీ ఫీల్ వచ్చేసింది. అసలు మనసు నిండిపోయింది. అసలు నిజంగా వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మనం ఎప్పుడు ఇలానే ఉండాలి, ఎప్పుడు దిష్టి తగలకుండా ఎప్పటికీ ఇంతే లవ్ ఉండాలి అని కోరుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై స్వీట్ హస్బెండ్. ప్రేమ వెలుగనే అది అయిపోయిన తర్వాత, అంటే మా జీవితం అయిపోయిన తర్వాత అది కొత్త అయిపోయినట్టు. ఇది బర్త్డే రోజు వాళ్ళ ఫ్రెండ్స్ సెలబ్రేషన్ చేసారు అనమాట. కేక్ తీసుకొచ్చి అంటే మేము 12కే సర్ప్రైజ్గా ప్లాన్ చేసాం కదా. నెక్స్ట్ డే ఇక వాళ్ళు ఈవినింగ్ వచ్చి కేక్ కటింగ్ చేయించారనమాట. అసలు నిజంగా ఫుల్ హ్యాపీ. నిజంగా బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా మా సార్కి హ్యాపీ బర్త్డే చెప్పేయండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.